దశని ఇంత అద్భుతంగా పాడినటువంటి మా ఇద్దరు కళాకారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ నాటకానికి మనకెంతో సహకరించినటువంటి పట్టణ సిఐ గారు నాగేంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి విచ్చేసి కళల గురించి కళాకారుల గురించి అలాగే శాంతి భద్రతల గురించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ధర్మవరం ప్రజల అదృష్టమో లేకపోతే భగవంతుని ఆశీస్సులో కానీ ఇంతటి కళలను చాలా రోజుల తర్వాత పట్టణ నడిబొడ్డులో ఒక పల్లె వాతావరణం క్రియేట్ చేసి ఇలాంటి కళలను మనకు చూపించినటువంటి కూటమి నాయకులకు, ఎస్పెషలీ యువ నాయకులు పరిటాల శ్రీరామ్ గారికి ధన్యవాదములు. అలాగే మన సత్యకుమార్ సార్ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పట్టణంలో పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చి రకరకాల కార్యక్రమాలు చేసి మనం ఒక వినోదాన్ని కలిగించి చాలా మంచి వాతావరణం కలిగించేందుకు వాళ్ళకు చాలా కృతజ్ఞతలు అండి. ఎస్పెషలీ ఈ కళలకు సంబంధించి ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకొని మీతో పంచుకోవాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగినది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు మా తాతగారు ఇలాంటి డ్రామాలు జరిగిన తీసుకెళ్ళేటోరు. అప్పుడు మనకేం తెలిసేది కాదు. మనకు ఆడుకునే వస్తువులు లేదా చిరుతులు తీసేదనుకో వెళ్ళేటోళ్ళం.
అప్పుడు పెద్దగా తెలిసేది కాదు, కళ అంటే ఏంటి, ఒక డైలాగ్ అంటే ఏంటి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఏం పేరు? రంగప్ప గారు ఆయన హావభావాలు కానీ, ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీ కానీ, ఒక లెంతీ డైలాగ్ని సింగిల్ టేక్లో వీళ్ళు చెప్తుంటే చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతటి కళను మనకు చూపించేటందుకు మనం ఎప్పటికీ వీళ్ళకి కృతజ్ఞతలుగా ఉండాలనేసి ఆలోచించినాము. ఎస్పెషల్లీ మనం టీవీలో కానీ సినిమాల్లో కానీ రామాయణం చూసినప్పుడు రాముడు ఎంత మహానుభావుడైనా, ఎంత దేవుడైనా, ఎంత ఉత్తమ పురుషుడైనా, కానీ అందరి చూపు ఎక్కువ హనుమంతుడి మీదే ఉంటుంది. అవునా? అక్కడ ఆ హనుమంతుడి మీదే ఉంది, ఇక్కడ కూడా ఈ హనుమంతుడి మీదే ఉంది. చూస్తుందా? అంటే ఈయన హావభావాలు అలాంటివి, ఈయన వాకింగ్ స్టైల్ అలాంటిది, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చాలా ధన్యవాదములు అండి. సో ఈ సందర్భంగా పోలీస్ పరంగా మీకు కొన్ని జాగ్రత్తలు చెప్పడానికి వచ్చినాము. శాంతి భద్రతల విషయంలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూటమి ప్రభుత్వం కావచ్చు, జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకునేబడతాయి. ఎస్పెషలీ మహిళల మీద, చిన్నపిల్లల మీద జరిగేటువంటి నేరాల గురించి చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. మీరు అందరికీ తెలియజేయడం విధంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి చేరాలని కోరుతున్నాను. ఎక్కడ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరగకూడదని కోరుకుంటున్నాను. అందరూ మా పోలీస్ పరంగా మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. మీ గురించి మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళేంత వరకు మీ మీద ఆడపడినట్టు మీ తల్లి, మీ పిల్లలు, మీ భార్య చాలామంది మీ గురించి ఆలోచిస్తుంటారు. మీరు సేఫ్గా ఇంటికి వెళ్తేనే వాళ్ళు బాగుంటారు. పొరపాటున మీకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. రకరకాల కేసులు మేము చూస్తున్నాం కాబట్టి పోలీస్ పరంగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. చాలా థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి కళాకారులు మీ మధ్యనే కాదు, మా పోలీస్ వారిలో కూడా ఇలాంటి కళాకారులు ఉన్నారు. సో ఇప్పుడు మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి మా చెన్నమయ్య గారు ఇలాంటి పౌరాణికకు సంబంధించేసి కొన్ని పద్యాలు కూడా మీకు చెప్పడానికి వస్తున్నారు. సో మాలో కూడా ఇలాంటి కళాకారులని మీరు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబు గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా థ్యాంక్స్ అండి. అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సిఏ గారికి. ఆయన ఎటువంటి కంప్లైంట్ ఇచ్చిన టౌన్లో చురుగ్గా సమన్వయంగా పనిచేసి నేరాల నియంత్రణకు చాలా కష్టపడుతున్నారు. అలాగే ఈ నాటకాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, ముఖ్యంగా మా భద్రపల్లి నాయకులు అందరూ కూడా వచ్చినారు. అయ్యప్ప గారు, సుబ్బరాయుడు గారు, చాలామంది మా తెలుగుదేశం నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింతసేపు ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇక్కడే భోజన కార్యక్రమం కూడా ఉంది. దయచేసి అందరూ కూడా ఓపిక్గా ఈ నాటకాన్ని లాస్ట్ వరకు కొనసాగించి వస్తుంది చూడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి వేష కళా పోషకులందరికీ కూడా నమస్కారాలు. ఈ దినం ఎంతో శుభదినం. మన నందమూరి తారక రామారావు గారి వర్ధన సందర్భంగా ధర్మారం ప్రజలంతా కూడా ఇక్కడ చేరి ఇక్కడ నాటక కళా సమితి వారు నిర్వహించినటువంటి ఈ డ్రామాలో మా వంతుగా నేను చిన్న కళాకారుణ్ణి కాబట్టి నాకు తోచిన నేను ఇంతకుముందు ఒక 30 డ్రామాల వరకు తిరుగుని పాత్ర, కరెంటు పాత్ర వేశాను. నాకు కళ అంటే చాలా ఇష్టం. డిపార్ట్మెంట్లో పనిచేసినప్పటికీ సంగీతం అంటే చాలా నాకు ఇష్టం కాబట్టి నాకు తబలిస్ట్ కూడా తబలా కూడా ప్లే చేస్తాను. కానీ మాకు డ్యూటీ పరంగా మాకు టైం లేక ఈ కళల మీద పక్కన పెట్టాము. ఈరోజు అవకాశం వచ్చింది. నాకు తోచిన 2 పద్యాలు పడతాను. నా వయసు 62, పెద్దగా అనుభవం లేదు కాబట్టి నేను సంగీతాన్ని కోరుతున్నాను. గోపాలుడు నిద్రించుచున్నాడు, ఆలమందలచే అలసిన అలక నిద్రయ లేక కపట నిద్రయ, ఏది ఏమైనా యాచనకై వచ్చినప్పుడు వేచి ఉండక తప్పదు. అవురా, ఈ పశుపాలకుడి ఆలోచన కూర్చున్న అసంభవము. రారాజుని పేరు ప్రఖ్యాతి కలిసి ఈ శ్రీయోదయ సార్వభౌముడు అదిగో అతడు గల వచ్చిన వైడూరి మగనంద మాణిక్యాలచే పలువబడిన సింహాసనము నాకు అధిష్ఠించుటకు సముచితమైనది. అతడు పోయి కూర్చునేది కాగా. అవురా, కొన్ని పద్యాలు చెప్తాను. టైం కాలాతీతమైనది కావున
కావున ఇందులో నాకు సంశయం ఏమున్నది కానీ చూద్దాం.